బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా రోజులుగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతను చాలా డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేస్తున్నాడు. తన 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. కానీ అతను ఆశించినటువంటి ఒక బ్లాక్ బస్టర్ మాత్రం రావట్లేదు. సో రాక్షసుడి సినిమాలో తనతో పాటు నటించినటువంటి అనుపమ పరమేశ్వరన్తో కలిసి కిష్కింధపురి అనే ఒక సినిమాతో వచ్చాడు. రాక్షసుడు బ్లాక్ బస్టర్ కాబట్టి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనేలాగా వీళ్ళకి మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేశారు ఈ సినిమాని. సాహు గారపాటి ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాకి కౌశిక్ పెగలపాటి దర్శకుడు. సో కంప్లీట్గా హారర్ సినిమా ఇది. కూర్చున్నంతసేపు సీటెడ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా మిమ్మల్ని తల తిప్పుకోనివ్వదు. 10 నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటేనే సినిమా చేయనంత రేంజ్లో చాలా కాన్ఫిడెంట్గా ప్రమోషన్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. మరి ఆ రేంజ్లో సినిమా ఉందా లేదా అనేది చూద్దాం. ఈ పాటని కోరిన శ్రోతలు కిష్కింధపురి కథగా చూస్తే కిష్కింధపురి అనే ఒక ఊరిలో గోస్ట్ వాకింగ్ టూర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని దెయ్యాలంటే భయపడే వాళ్ళని, దెయ్యాలంటే ఇష్టం ఉన్న వాళ్ళని, దెయ్యాలని చూడాలని ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళందరినీ ఒక గోస్ట్ హాంటెడ్ హౌస్ లాంటి ఒక పాడుబడ్డ బంగాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ రకరకాల టెక్నిక్స్తో భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఒక ప్రోగ్రామ్ తీసుకుంటారు. రాఘవ్, మైథిలి అనే ఒక ఇద్దరు లవర్స్. అంటే వాళ్ళిద్దరికి ఇదే బిజినెస్. వాళ్ళు ఈ పని ద్వారా అంటే ఆల్రెడీ ఆ దెయ్యాల కొంపలో వీళ్ళు సెట్టింగ్ చేసేసి నిజంగా దెయ్యాలు నేను ఒక బిల్డప్ ఇచ్చేలాగా అక్కడికి వెళ్ళాక వీళ్ళు రకరకాల కథలు చెప్తూ వీళ్ళు తీసుకెళ్ళిన ఆ టీంని భయపెట్టడం, ఆ తర్వాత వాళ్ళు బయటకు తీసుకోవడం అనే ఒక కాన్సెప్ట్ వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాగా రకరకాల బిల్డింగ్లతో వీళ్ళు వెళ్తున్న క్రమంలో వీళ్ళ ఇన్ఛార్జ్ ఒకసారి అస్సలు ప్లాన్ చేయని ఒక బిల్డింగ్లోకి ఆ రోజు టూర్కి వెళ్తారని చెప్తారు. ఆ బిల్డింగ్ ఏంటో వీళ్ళకి కూడా తెలియదు. సో వాళ్ళ ఇన్ఛార్జ్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళకి సువర్ణమాయ అనే ఒక బిల్డింగ్, రేడియో స్టేషన్, అది సువర్ణమాయ రేడియో స్టేషన్లోకి వీళ్ళ టీంని తీసుకెళ్ళి అక్కడ భయపెట్టి తీసుకురావడం అనే ఒక ప్రోగ్రామ్ తీసుకుంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళకి నిజంగానే సువర్ణమాయలో వేదవతి అనే ఒక దెయ్యం వీళ్ళని వెంటాడుతుంది. ఆ వేదవతి ఎవరు, వేదవతి అక్కడ సువర్ణమాయ అనే ఒక రేడియో స్టేషన్లోకి ఎలా వచ్చింది, వీళ్ళందరినీ చంపడానికి ఖచ్చితంగా అక్కడ 11 మంది వెళ్తే 11 మందిని చంపేస్తానని తను ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ తర్వాత ఒక ముగ్గురిని చంపేస్తుంది కూడా. మరి మిగతా 9 మంది కాపాడుకున్నారా లేదా? రాఘవ్ వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? నిజంగా వేదవతి అనే పేరుతో ఉన్నది అక్కడ ఆడదెయ్యమా, ఇంకెవరైనా ఉన్నారా, అసలు దెయ్యం ఉందా లేదా అనేటువంటి కాన్సెప్ట్ ఇది సింపుల్గా. సో హారర్ సినిమాలో మన కథను ఎక్కువగా చెప్తే ఆటోమేటిక్గా కథనం స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి సినిమా ఇది. అంటే చెబితే వినడం కాకుండా చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి సినిమా. వాళ్ళు ఏదైతే మూవీ టీం ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ చేసినటువంటి అన్ని అంశాలు సినిమాలో ఉంటాయి. నిజంగానే 10 నిమిషాల తర్వాత మనకి ఫోన్తో పెద్దగా పని ఉండదు. అక్కడ తీసుకెళ్ళడం, టక సన్నివేశాలు వెళ్ళిపోవడం. కమర్షియల్ హీరోగా ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్ కాబట్టి కేవలం ఒక పాట, ఒక డ్యూయట్ మాత్రమే ఉంటుంది. అది కూడా టైం లైన్కి తగ్గట్టుగానే ఉంటుంది, కరెక్ట్గా టైమింగ్లోనే పడతా ఉంది. అది స్టోరీకి స్క్రీన్ ప్లేకి పెద్దగా ఇబ్బంది కలిగించేటువంటి పాట కాదు, ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత ఎక్కడ డీవియేట్ అవ్వకుండా చాలా వేగంగా స్క్రీన్ ప్లేతో, ఫాస్ట్ స్క్రీన్ ప్లే తోటి చూస్తున్నాను చెప్పి వెరీ ఎంగేజింగ్గా అక్కడక్కడ థ్రిల్ అవుతూ, చాలా చోట్ల భయపెడుతూ ఇలా రకరకాల ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆ సినిమా ముందుకెళ్తూ ఉంటుంది. సో ఇంటర్వల్ బ్యాంక్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఆ తర్వాత క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఇవన్నీ అంటే ఇప్పటివరకు చాలామంది ట్రైలర్ చూసిన తర్వాత ఇది రాజుగారి గదిలాగా ఉందేమో అని కామెంట్ చేశారు. బట్ రాజుగారి గది ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ అప్రోచ్తో వచ్చినటువంటి సినిమా. నిజానికి ఇలాంటి కథలు తెలుగులో పెద్దగా రాలేదు. హాంటెడ్ హౌస్, అందులోకి వెళ్ళటం, అందులో దెయ్యం ఉండటం ఒక కామన్ పాయింట్ అయినప్పటికీ కూడా ఆ దెయ్యం వెనుకున్నటువంటి కథ కావచ్చు, ఆ దెయ్యం వెనుకున్నటువంటి నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కొంచెం కొత్తగా ఉండడం, ఆ దెయ్యాన్ని బంధించేందుకు చేసినటువంటి క్లైమాక్స్ ఎక్స్పీరియన్స్ లేదా ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా కొత్తగా ఆడియన్స్కి థ్రిల్తో పాటు ఒక భయాన్ని, ఒక కొత్త సినిమాని చూస్తున్నాం, కొత్త హారర్ కంటెంట్ చూస్తున్నాం ఒక ఫీల్ని 100% ఇస్తాయి. ఈ క్రమంలో కౌశిక్ పెగలపాటి తీసుకున్నటువంటి స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, వీళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, టెక్నికల్ అసెట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ 100% సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు కాబట్టి పెద్ద ఫైట్లు పెట్టాలి, పాటలు పెట్టాలి, ఈ గొడవ లేకపోవడం అనేది సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. అతను కూడా ఆ క్యారెక్టర్లో, రాఘవ్ అనే క్యారెక్టర్లో 100% ఒదిగిపోయాడు. ఎప్పుడైతే తను తీసుకువెళ్ళిన 11 మందిలో 2 చనిపోయారని తెలిసిన తర్వాత, ఆ తర్వాత మిగతా 9 మంది కూడా చనిపోతారని తెలిసినప్పుడు అతని ఎక్స్ప్రెషన్స్ కానీ, అతని పర్ఫార్మెన్స్ కానీ, అనుపమ పరమేశ్వరన్ వీళ్ళిద్దరినటువంటి కెమిస్ట్రీ కావచ్చు, ఆ పర్ఫార్మెన్స్ పరంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇది కావచ్చు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే ఒక కొత్త సాయి శ్రీనివాస్ మనకు కనిపిస్తాడు ఈ సినిమాలో. ఆ పాత్ర ద్వారా నటన పరంగా చాలా బెటర్ అయ్యాడు, డిక్షన్ పరంగా చాలా బెటర్ అయ్యాడు. అలాగే ప్రీ క్లైమాక్స్లో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ చాలా పెద్ద సర్ప్రైజ్ అండ్ షాకింగ్ ఇస్తుంది మనకు. అంత గొప్పగా క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నారు. తను కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తోటి అద్భుతంగా ఉన్నారు. అంటే ఒక దశలో మనల్ని భయపెడుతుంది కూడా. సో ఈ 9 మందిని వీళ్ళు కాపాడుకున్నారా లేదా అనేది కాన్సెప్ట్. ఆ కాపాడుకునే క్రమంలో వచ్చేటువంటి గూస్బంప్ మూమెంట్స్ అనేకం ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటివి, ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా. హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళతో పాటు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు కూడా ఎక్కడ ఏమాత్రం బోర్ లేకుండా ఒక కొత్త అనుభూతిని ఇచ్చేటువంటి సినిమాగా కిష్కింధపురిని చెప్పొచ్చు. ఇది కూడా ఈ వారం కిష్కింధపురిని చెప్పొచ్చు. సో టెక్నికల్గా చూసుకుంటే ఈ సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బోన్గా నిలిచిందని చెప్పొచ్చు. చేతన్ భారద్వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అతను చూడడానికి ఇప్పటివరకు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి ఈ సినిమాకి అసలు సంబంధమే లేనట్టుగా, ఎవరో బాగా కమర్షియల్ సినిమాలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడేమో అన్నట్టుగా అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ సినిమా నిలబెట్టాడు ఒక రకంగా అతను. అంటే హారర్ సినిమాలు అనగానే మనకి కెమెరా, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్, ఎడిటింగ్ ఎంత ఇంపార్టెంటో ఆ 3 ఇందులో 100% బ్లెండ్ అయ్యాయి.
ముఖ్యంగా ఆర్ఆర్ చాలా ఎక్కువగా మనకి ఇదవుతుంది. అలాగే లిమిటెడ్ లొకేషన్స్లో చేసినప్పటికీ ఆ ఫీల్ రాకుండా సినిమాటోగ్రఫీ బ్రిలియంట్గా కనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా బాగుంది. కేవలం 2 గంటల 5 నిమిషాల సినిమా ఇది. బ్రీఫ్ చేసిన విధానం ఇంకా బాగుంది, ఎక్కడ బోర్ లేకుండా. సువర్ణ మాయ సంబంధించినటువంటి నేపథ్యం కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది మనకు. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు కావచ్చు. ఇంకొకటి విశ్రుడు అనే ఒక పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా కనిపిస్తుంది. అతని పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో ఆ విశ్రుడు అనే పాత్ర చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది సినిమాలో చూస్తే తెలుస్తుంది మనకు. సో ఇక నెక్స్ట్ డైలాగ్స్ పరంగా చూసుకుంటే డైలాగ్స్ అద్భుతంగా రాసుకున్నాడు కౌశిక్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. సాహు గారపాటి ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా ఇది, చాలా బాగున్నాయి. సో టెక్నికల్గాను, స్క్రీన్ ప్లే పరంగాను, స్టోరీ పరంగాను, పర్ఫార్మెన్స్ల పరంగాను ఎక్కడ డీవియేట్ అవ్వకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా 100% ఎఫర్ట్ పెట్టి తీసినటువంటి సినిమాగా కిష్కింధపురి కనిపిస్తుంది. ఒక హారర్ మూవీస్తో పాటు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు కూడా ఒక పర్ఫెక్ట్ చాయిస్ లాగా ఈ సినిమా అని చెప్పొచ్చు. ఈ వీకెండ్లో కిష్కింధపురిని కూడా మస్ట్ వాచ్ లిస్ట్లో వేసుకోవచ్చు.